హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ తెలుగు ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం మైసూరులోని రైల్ మ్యూజియంకి అయితే వచ్చాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ నుంచి 1.7 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి రైలుకి సంబంధించిన మ్యూజియం అనమాట. ఒక పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు టికెట్కి. లోపలికి వెళ్ళితే చూద్దాం మనకి ఎలా ఉన్నాయి, ఏమేమి రైలుకి సంబంధించి వీళ్ళు ఏమేమి చూపిస్తున్నారు అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మినియేచర్ సెట్ అయితే ఉందన్నమాట. అంటే రైల్వే స్టేషన్కి సంబంధించి ఎలా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు. ప్లాట్ఫామ్స్ కానీ అవన్నీ పట్టాలు ఎలా ఉన్నాయనేది వీళ్ళైతే చిన్న మినియేచర్ డాల్స్ లాగైతే అంటే సెట్ లాగైతే వేశారనమాట. అండ్ అలాగే ఇక్కడ కొన్ని టచ్ స్క్రీన్స్ అయితే ఉన్నాయి. ఈ స్క్రీన్స్ అనేది మనకి ఈ మ్యూజియం మొత్తం మీద అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒక 2-3 అయితే ఉంటాయి. అవి ఎందుకో కూడా చూపిస్తాను మీకు వచ్చేసి. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు కొన్ని అయితే ఉన్నాయి. వెళ్ళి చూద్దారండి లోపలికి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే ఉందన్నమాట లివర్ అంట. మేబీ ఇది వచ్చేసి గేర్ సిస్టమ్ అయి ఉండొచ్చు ట్రైన్కి. ఇక్కడ వచ్చి SP 1 2 3 4 అయితే రాస్తుంది. ఇది వచ్చి బ్రేక్ అయి ఉండొచ్చు. ఒకవేళ మీకు కనుక తెలుసుంటే ఇది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. నేనైతే గేర్ అండ్ వచ్చేసి అది వచ్చేసి బ్రేక్ అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇది వచ్చేసి పట్టాలు ఫ్రెండ్స్, అప్పట్లో యూజ్ చేసిన పట్టాలు అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ పట్టాలు అయితే ఉన్నాయన్నమాట. ఇది చూడొచ్చు, అదొక రకం. అండ్ ఇది వచ్చేసి ఇంకొక రకం అనమాట. అలాగే ఇంకో రకం కూడా ఉంది. ఇవి వచ్చేసి మనం నార్మల్గా యూజ్ చేసేది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకు వచ్చి మీటర్ గేజ్ అని ఒకటి అయితే ఉంది. మీటర్ గేజ్ వచ్చి ఫస్ట్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి మీటర్ గేజ్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి పుష్ ట్రాలీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీరు చాలా మూవీస్లో కూడా అది చూసే ఉంటారు అనమాట. మనకి ట్రైన్ ట్రాక్స్ మీద పెట్టుకొని అయితే మనకి తీసుకెళ్తూ ఉంటారు కదా, అది వచ్చేసి పుష్ ట్రాలీ. ఇప్పుడైతే కనిపించట్లేదు మనకి, ఎందుకంటే దాన్ని యూజ్ చేయడం కూడా ఇప్పుడు ఆపేస్తారు అనమాట. ఎందుకంటే దాన్ని యూజ్ చేయడం కూడా ఇప్పుడైతే అంత ఇల్లీగల్ అనమాట. ఎందుకంటే ట్రైన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని అయితే యూజ్ చేయలేం. ఒకప్పుడు మూవీస్లో అయితే దాన్ని యూజ్ చేయడం అయితే చాలా మూవీస్లో అయితే చూపించారు. అండ్ ఫ్రెండ్స్, ఈ రూమ్ వచ్చేసి ఈ రూమ్లో మనకి రైల్వేకి సంబంధించిన కొన్ని వస్తువులు అయితే ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు వాడే ఫోన్స్, అలాగే కొన్ని లైట్స్, కొన్ని డిఫరెంట్ అయితే కొన్ని అయితే ఉన్నాయన్నమాట. అలాగే చూడొచ్చు, ఇవి వచ్చి వాళ్ళు సిగ్నల్ ఇచ్చుకుంటారు కదా, అవి అనమాట వచ్చేసి. అలాగే ఇంకేదో కొన్ని ఉన్నాయన్నమాట, అవి ఏందో తెలియదు కానీ చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అలాగే కొన్ని ఫొటోస్ కూడా వీళ్ళైతే గోడకైతే డిస్ప్లే చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఏందో ఫ్రెండ్స్ తెలియదు. కొన్ని మిషన్స్ అయితే ఉన్నాయి, బ్లూ కలర్లో ఉన్నాయి. అండ్ అలాగే ఒక స్టాచ్యూని అయితే పెట్టారనమాట. అంటే TC అనుకుంటా, నువ్వు డ్రైవరో తెలియదు, ట్రైన్ డ్రైవరో అతను ఏదో పెట్టారు అక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి పట్టాలు చేంజ్ చేసేదండి ఫ్రెండ్స్. మీ సినిమాల్లో కూడా చూసే ఉంటారు కదా, ఇది లాగితే మనకి పట్టాలు అయితే చేంజ్ అయ్యి ట్రైన్ అయితే ఇంకో ట్రాక్స్కి అయితే వెళ్ళిపోతుంది కదా, ఇంకో ట్రాక్లోకి. అది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి దీన్ని లాగడం ట్రై చేసాం కానీ ఎవరైనా అంటారు ఏమని చెప్పి లాగలేదనమాట. అందుకే దాన్ని లాగకుండా వదిలేసాం అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు, ఇది వచ్చేసి మనకి ఓల్డ్ ట్రైన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ట్రైన్ మొత్తం చూడండి అవుట్ సైడ్ ఎలా ఉంది. అలాగే లోపలికి వెళ్ళి కూడా చూద్దాం లోపల సీటింగ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నారు. ఇది వచ్చేసి మనకి MG రైల్ బస్ అనమాట రాసున్నారు. అండ్ ఇది వచ్చేసి బస్ అంటే మేబీ ఇది బస్ టైప్లో అయితే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే లాంగ్ జర్నీస్కి అయితే ఇదైతే ట్రావెల్ చేయదనుకుంటా. మేబీ కొన్ని లోకల్లోనే ఇది తిరిగేదానికి యూజ్ చేసి ఉండొచ్చు. అందుకే దీన్ని MG రైల్ బస్ అయితే వేస్తున్నారు.
ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు యూస్ చేసే కొన్ని వస్తువులు అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు ఫ్రెండ్స్. అండ్ రైల్వేలో యూస్ చేసేవాళ్ళు, అంటే రైల్వే పోలీస్ అయితే ఉండేవాళ్ళు కదా అప్పట్లో మనకి. ఆ రైల్వే పోలీస్కి సంబంధించిన వాళ్ళు వాడిన లాఠీలు, అంటే వాళ్ళు అప్పట్లో యూజ్ చేసిన హెల్మెట్స్, కత్తి, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. అలాగే కొన్ని రైల్స్ యొక్క ఇమేజెస్ అయితే ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. చూడొచ్చు ఇవన్నీ కూడా రైల్వే పోలీస్ యొక్క యూనిఫామ్స్ అనమాట, ఇమేజెస్ అది చూపించింది. అండ్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన బ్యాడ్జెస్, వాళ్ళ యూనిఫామ్స్కి ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ఐటమ్స్ అయితే డిస్ప్లే చేశారు కింద. ఫ్రెండ్స్ మనకి ఈ మ్యూజియంలో ఒక రూమ్ అయితే ఉంది. ఆ రూమ్లో వచ్చేసి ఒక టీవీ అయితే ఉందన్నమాట. ఈ టీవీలో మనకు కావాల్సిన వీడియోస్ అయితే ప్లే చేసుకోవచ్చు. మేము వచ్చిన సమయానికి ఆటోమేటిక్గా ఒక వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది ట్రైన్కి సంబంధించినవి. మీకు ఇంతకుముందు నేను స్టార్టింగ్లో ఒక డిస్ప్లే అయితే చూపించాను కదా, ఆ డిస్ప్లే ఈ రూమ్లో కూడా అయితే ఉందన్నమాట. మనం ఆ డిస్ప్లే యూజ్ చేసుకొని మనకు కావాల్సిన వీడియోస్ అయితే ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తాం కదా, ఆ వీడియో అయితే మేమైతే ప్లే చేసాం అనమాట. అక్కడైతే ఉంటుంది, అంటే జస్ట్ మనకి కంప్యూటర్ ఎలాగ ఉంటుందో మనకి విండోస్ సేమ్ అలాగైతే ఉంటుంది. మనం దాన్ని టచ్తో మనమైతే ఇక్కడ మనకు కావాల్సినట్టు మనం అయితే వీడియోస్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఈ రూమ్లో వచ్చేసి కొన్ని మోటార్స్ అయితే ఉన్నాయి. మేబీ రైల్వేకి సంబంధించిన ఇంజిన్స్ అయి ఉండొచ్చు, రైలుకి సంబంధించిన ఇంజన్ యొక్క మోటార్స్ అయి ఉండొచ్చు. కొన్ని ఓల్డ్ మోటార్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంక ఇవి ఏందో రెడ్ కలర్లో కొన్ని అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే మనకి చాలా డిఫరెంట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్లో చూసుకునే మనకు ఒక పింక్ కలర్ ట్రైన్ అయితే ఉంది. మన ట్రైన్లోకి అయితే వెళ్దాం రండి, ట్రైన్లోకి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందనేది. ఫ్రెండ్స్ ఈ ట్రైన్ చూస్తున్నట్టయితే మీకు లోపల పక్క కొన్ని బెంచెస్ అయితే ఉన్నాయి. అంటే మేబీ ఇది కదిలే ఒక టిఫిన్ సెంటర్ లాగైతే ఉందన్నమాట, అంటే ఫుడ్ స్టాల్ లాగైతే ఉందన్నమాట. దీంట్లో కూర్చొని మనం అయితే డిన్నర్ ఇట్లాంటివి అయితే చేయొచ్చు అనమాట. సేమ్ అట్లాగైతే ఉంది, టేబుల్స్ చైర్స్తో. అందులో వచ్చేసి ఇది ఇంకొక రూము ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చూసారు కదా, మేము వచ్చేసి మా ఛానల్ నేమ్ అయితే సెర్చ్ చేద్దాం అనుకున్నాం అనమాట. అక్కడ వచ్చేసి ఇండియన్ తెలుగు ట్రావెల్స్ అయితే సెర్చ్ చేసాము. బట్ వచ్చేసి అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే చాలా స్లోగా ఉంది ఫ్రెండ్స్. అప్పటికి కూడా మేము వచ్చేసి మా మొబైల్ వైఫై అయితే కనెక్ట్ చేసాము, అప్పటికే ఇంకా అవ్వలేదన్నమాట. అందుకని వచ్చేసాము. అండ్ అలాగే బయటకు వచ్చిన తర్వాత మనకైతే ఒక సెంట్రల్ పార్క్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి రైల్వే పట్టాలు అయితే చూస్తాం కదా, ఈ పట్టాల్లో ఒక టాయ్ ట్రైన్ అయితే తిరుగుతుందన్నమాట. మేమైతే ఎక్కాలనుకున్నాం కానీ చూసారు కదా, ఇదే ఆ టాయ్ ట్రైన్. బట్ మేము వచ్చిన టైంకి మేము వీడియో అయితే షూట్ చేసుకుంటూ ఉన్నాం లోపల. ఇదైతే కదిలిపోయింది అనమాట. అండ్ మేము నెక్స్ట్ ట్రైన్కి ఎక్కుదాం అనుకున్నా కూడా ఇదే లాస్ట్ అనమాట. ఈ రోజుకి ఈ లాస్ట్ అంటే ట్రిప్ వచ్చి ఇదే అనమాట. అందుకని ఇంకా ఎక్కలేదన్నమాట. చూస్తాను కదా, సేమ్ ఇట్లాగా చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళని అయితే ఎక్కించుకొని తిప్పేదానికి అనమాట ఈ టాయ్ ట్రైన్ వచ్చేసి. అండ్ అలాగే మిడిల్లో కూడా మీకు ఒక ట్రైన్ అయితే కనిపిస్తుంది కదా, వచ్చేసి ఓల్డ్ ట్రైన్ ఫ్రెండ్స్. అది వచ్చేసి మనకి స్టీమ్ ఇంజిన్, అంటే వాటర్తో అయితే నడుస్తాయి కదా అప్పట్లో స్టీమ్ ఇంజిన్, ఆ ఇంజిన్ ట్రైన్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూడవచ్చు మనకి రెడ్ కలర్లో ఒక ట్రైన్ అయితే ఉంది. చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. ఇది ఏందో కూడా తెలీదు, చాలా పెద్దగా ఉంది రెడ్ కలర్లో. ఇది వచ్చేసి ఎంజీ హ్యాండ్ క్రేన్ అంట, అంటే క్రేన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి క్రేన్ అనమాట. మేబీ కొన్ని కంటైనర్స్ ఏమన్నా పెట్టేదానికోసం అయితే యూజ్ చేసి ఉండొచ్చు. అలాగే ఇది వచ్చి స్టీమ్ ఇంజిన్ అనుకుంటా, చూడొచ్చు వాటర్ దానికి నింపేదానికి అనుకుంటా. ఇదంతా కూడా స్టీమ్ ఇంజిన్ ఫ్రెండ్స్, అప్పట్లో యూజ్ చేసే స్టీమ్ ఇంజిన్ ట్రైన్స్ ఇది వచ్చేసి.
ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ట్రాక్ అనమాట. ఈ ట్రాక్ మధ్యలో ఒక రౌండ్గా ఒకటైతే ఉంది. మేబీ నేను అనుకోవడం ఇది వచ్చేసి మనకి ఇంజన్ని రివర్స్ తిప్పేదానికోసం అయి ఉండొచ్చు. అంటే ఒక ట్రైన్ ఒక సైడ్ వచ్చి మనకి రివర్స్ సైడ్ ట్రైన్ని తిప్పాలంటే దాంట్లోకి వచ్చిన తర్వాత ఇంజన్ అయితే రివర్స్ చేసి మనకి ఇంకో దానికి అటాచ్ చేస్తారు అనుకుంటే దానికోసం అయి ఉండొచ్చు అది వచ్చేసి. ఎందుకంటే అది రౌండ్గా ఉంది కాబట్టి అందుకైతే అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడ కొన్ని అయితే వస్తువులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ట్రైన్ పట్టాలు చేంజ్ చేసేదానికి కావచ్చు. అలాగే ట్రైన్ గేట్స్ అయితే ఉంటాయి కదా, ఆ గేట్స్ ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి అయ్యాయి అనమాట. ఫ్రెండ్స్ మీరు కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ బెంగళూరు అండ్ మైసూర్ ఇక్కడ అన్ని దగ్గరలో కూడా ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అసలు అది ఏం చెట్టు అనేది తెలియట్లేదు. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా మనకి ఆ ఫ్లవర్స్ అయితే ఉంటున్నాయి అనమాట బ్లూ కలర్లో. అవి ఏంటో అసలు అర్థం కావట్లేదు అనమాట. చాలా చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ అలాగే చూస్తున్నాం కదా, ఇది అప్పట్లో యూజ్ చేసే గూడ్స్ ట్రైన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చూస్తున్నాం కదా గూడ్స్ ట్రైన్ ఇది వచ్చేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు చూసిన దాంట్లో కల్లా డిఫరెంట్ ఏదన్నా ఉందంటే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రైల్ కార్ ఫ్రెండ్స్. ఆస్టిన్ రైల్ కార్ అంటారంట దీన్ని వచ్చేసి. ఇది చూడడానికి చాలా చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఒక కారు రైలు పట్టాల మీద నడవడం అనేది చాలా చాలా డిఫరెంట్ కదా. అసలు నేను ఇప్పటిదాకా అయితే చూడలేదు. ఇది మేబీ మన ఇండియాలో నడిచి ఉండొచ్చు, అందుకే కదా ఇక్కడైతే డిస్ప్లే చేశారు. లేదంటే వేరే కంట్రీ వాళ్ళు ఏమన్నా యూజ్ చేసేవాళ్ళో తెలియదు. కానీ ఇక్కడైతే మేబీ పట్టాల మీద కార్ని చూడడానికి ఇదే ఫస్ట్ టైం అనమాట. రైల్ కార్ అంటారంట దాన్ని. అండ్ ఇక్కడ చాలా చూడొచ్చు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు అయితే వీడియోలో అయితే చూపించేసాం అనమాట. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సెంట్రల్ పార్క్ అనేది. ఇది వచ్చేసి ఇక్కడ రైల్వే స్టేషన్ అనమాట. ఈ టాయ్ ట్రైన్ అయితే ఉంది కదా, దీనికి వచ్చి స్టేషన్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి స్టేషన్ టైప్లో అయితే కట్టారనమాట. అలాగే వెయిటింగ్ చేసేందుకు కొన్ని కుర్చీలు సేమ్ చిన్న స్టేషన్ లాగా అయితే దాన్ని అయితే డిజైన్ చేశారు, సెంట్రల్ పార్క్ అనేసి. అలాగే ఇక్కడ ఒక ఇంజిన్ అయితే ఉంది. ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కొన్ని ఇంజిన్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరైతే ఇక్కడైతే వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ రైల్ మ్యూజియం అనేది ఓన్లీ మైసూర్లోనే కాదు, మనకి చాలా దగ్గరలో అయితే అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు చెన్నైకి వెళ్ళినట్టు చెన్నైలో కూడా మనకి ఒక రైల్ మ్యూజియం అయితే ఉంది. మీరు అక్కడైనా చూడవచ్చు, ఇక్కడైనా చూడవచ్చు. ఎవరికి ఏది దగ్గరగా ఉందో మీరు అక్కడికి వెళ్ళి ఈ రైల్ మ్యూజియంని అయితే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అనమాట. అండ్ అలాగే లోపలికి వస్తే మనకి ఇది వచ్చేసి కోచ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఓల్డ్ కోచ్ అనమాట. ఇది వచ్చేసి మనకి కనెక్టివిటీ, ఒక కోచ్ నుంచి ఇంకొక కోచ్కి కనెక్టివిటీ అయితే ఇస్తారు కదా, అది ఇది వచ్చేసి. ఇదంతా కూడా ఫ్రెండ్స్ చెక్క ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఎక్కువ చెక్క అయితే యూజ్ చేశారన్నమాట ఈ కోచ్లో. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం రండి ఎలా ఉంది అనేది. ఫ్రెండ్స్ మీరు ఈ ట్రైన్లో కనుక సీట్స్ కనుక చూసినట్టే కొన్ని ప్రీమియంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సీట్స్ అనేవి కొంచెం లెదరు అండ్ కుషన్స్ ఆ టైప్లో మెత్తగా అయితే ఉన్నాయన్నమాట. ప్రీమియం లగ్జరీ ట్రైన్ అయి ఉంటుంది ఇది ఆ టైంలో. అంటే ఆ బ్రిటిషర్స్ వాళ్ళు యూజ్ చేసుకున్న ట్రైన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇంత లగ్జరీగా ఉందంటే మన వాళ్ళు అయితే ఖచ్చితంగా యూజ్ చేసి అయితే ఉంటారు కదా. వాళ్ళ టైంలో వాళ్ళే యూజ్ చేసి ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ కోసమే యూజ్ చేసుకున్నాయి అనుకుంటా. మ్యూజియంలో అయితే పెట్టారనమాట. ఇది వచ్చేసి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ట్రైన్స్ సంబంధించి కొన్ని చిన్న చిన్న ట్రైన్స్ టాయ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. అంటే మినియేచర్స్ ఇవన్నీ టాయ్స్.
ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక ఈ వీడియోని ఎంతవరకు చూస్తుంటే తప్పకుండా వీడియో మీకు నచ్చే ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.